ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో సింహరాశికి సంబంధించిన గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో రాబోయే మార్పులు, అవకాశాలు మరియు సవాళ్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మార్గదర్శనం మాత్రమేనని గుర్తుంచుకోండి. మీ సంకల్ప బలం, మీ కృషి, మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని అంతిమంగా నడిపిస్తాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి మీ గురించి, మీ మనసు గురించి, మీరు పడుతున్న వేదన గురించి మాట్లాడటానికి ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. సింహమంటే అడవికి రాజు. ఆ రాజసానికి, ఆత్మగౌరవానికి, నాయకత్వానికి, ధైర్యానికి మారుపేరు మీరు. మీరు ఎక్కడున్నా ఆ ప్రదేశం మీ రాకతో ప్రకాశవంతంగా మారిపోతుంది. 10 మందిలో మీరు ప్రత్యేకంగా నిలబడతారు. మీ నడకలో ఒక దర్జా, మీ మాటలో ఒక అధికారం, మీ చూపులో ఒక ఆకర్షణ ఉంటాయి. ఇవన్నీ మీ సహజ లక్షణాలు. మిమ్మల్ని ఎవరూ కావాలని రాజును చేయలేదు. మీరు పుట్టుకతోనే రాజులు. మీ హృదయం బంగారం లాంటిది. స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఆశ్రయించిన వారిని ఆదుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. మీ దగ్గర ఉన్నది నలుగురితో పంచుకోవడంలో మీకు ఉన్నంత ఆనందం మరెవరికీ ఉండదు. అందుకే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. మీ చుట్టూ ఎప్పుడూ ఒక సమూహముంటుంది. మీరు సూర్యునిలాంటివారు. మీ చుట్టూ గ్రహాల్లా మనుషులు తిరుగుతూ ఉండాలని కోరుకుంటారు. ఇది అహంకారం కాదు, అది మీలోని శక్తికి, మీలోని వెలుగుకు నిదర్శనం. అయితే ఇంతటి శక్తిమంతులైన, ఇంతటి రాజసమున మీ జీవితంలో గత కొంతకాలంగా, ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా మేఘాలు కమ్ముకున్నట్టుగా, సూర్యుడికి గ్రహణం పట్టినట్టుగా పరిస్థితులు ఎందుకున్నాయి? మీలోని ఆ ప్రకాశం ఎందుకు తగ్గింది? మీ ఆత్మవిశ్వాసం ఎందుకు దెబ్బతింటోంది? ఎందుకు మీరు ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం మీకే కాదు, మిమ్మల్ని దగ్గరగా చూసే చాలామందికి అర్థం కావడం లేదు. ఒకప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరిగిన సింహం ఇప్పుడు తలదించుకుని గాయపడినట్టుగా ఎందుకు కనిపిస్తోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను, మీకు జరిగిన మోసాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ముందుగా మీరు గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాల గురించి మాట్లాడుకుందాం. దీన్నే జ్యోతిష్య పరిభాషలో అష్టమ శని ప్రభావం అంటారు. శని భగవానుడు న్యాయానికి, కర్మకు అధిపతి. ఆయన ఒక గురువు లాంటివాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠాలను కఠినమైన పరీక్షలు పెట్టి మరీ నేర్పిస్తాడు. మీ రాశికి 8వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఈ కాలం ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇది మీ జీవితంలో ఒక తీవ్రమైన పరివర్తన దశ. ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అంతులేని జాప్యం, అడ్డంకులు ఎదురవుతాయి. చేతిదాకా వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతాయి. మీరు ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపుగాని, ఫలితంగాని రాదు. పైగా మీ కష్టాన్ని వేరొకరు దోచుకుపోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా తరచుగా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బయటపడటం, కాళ్లు, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, తెలియని నీరసం, అలసట మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్నారో, మానసికంగా అంతకంటే ఎక్కువ కుంగిపోతారు. ఒక తెలియని భయం, ఆందోళన, నిరాశ మీ మనస్సును ఆవరిస్తాయి. రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పదే పదే చెడు ఆలోచనలు రావడం, భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోవడం వంటివి జరుగుతాయి. రాజాలా బతకాల్సిన మీరు ప్రతి చిన్న విషయానికి పోరాడాల్సి రావడం, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి రావడం మీకు తీవ్రమైన మానసిక వేదనను కలిగిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ దశ మిమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది. ఊహించని ఖర్చులు మీద పడతాయి. ఆస్పత్రుల చుట్టూ తిరగడానికో, కుటుంబంలో అనుకోని సమస్యలు రావడం వల్లో, వాహనాలు రిపేర్లకు రావడం వల్లో డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది. ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా చాలామందికి ఎదురై ఉంటుంది. ఇక మీకు జరిగిన మోసాల విషయానికి వస్తే, అది మీ హృదయాన్ని ముక్కలు చేసినంత పనిచేసి ఉంటుంది. సింహరాశివారిది చాలా స్వచ్ఛమైన మనసు. మీరు మనుషుల్ని, ముఖ్యంగా స్నేహితులను, బంధువులను గుడ్డిగా నమ్మేస్తారు. వారికోసం మీ సమయాన్ని, డబ్బును, శక్తిని ధారపోస్తారు. మీ ఈ మంచితనాన్ని, మీ ఉదార స్వభావాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. మీరు డబ్బు విషయంలో ఎంతో సహాయం చేసి ఉంటారు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని, బంధువుకు అవసరం ఉందని మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి ఉంటారు. కానీ తిరిగి అడిగే సమయానికి వాళ్లు ముఖం చాటేయడం, లేదా మిమ్మల్నే చెడ్డవాళ్లుగా చిత్రీకరించడం జరిగి ఉంటుంది. ఇది మీకు డబ్బు పోయిన దానికంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఎందుకంటే మీరు నమ్మకాన్ని ప్రాణంగా భావిస్తారు. ఆ నమ్మకం వమ్మినప్పుడు మీరు తట్టుకోలేరు. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని వాళ్లు అనుభవిస్తూ మిమ్మల్ని బయటకు గెంటేసిన సందర్భాలు ఉండవచ్చు. ఉద్యోగంలో మీ కింద పనిచేసేవారే మీకు వెన్నుపోటు పొడిచి, మీపై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పి, మీ ఎదుగుదలను అడ్డుకుని ఉండవచ్చు. మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో
వాళ్లే మీ కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. మీ దగ్గర డబ్బు, అధికారం ఉన్నప్పుడు మీ చుట్టూ చేరిన వాళ్లలో మీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కరు కూడా నిలబడకపోవడం మీకు జీవితమీద, మనుషులమీద విరక్తిని కలిగించి ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా మీరు తీవ్రంగా మోసపోయి ఉంటారు. మీ ప్రేమను, మీ భావోద్వేగాలను అవతలివారు కేవలం వారి స్వార్థానికి వాడుకుని మిమ్మల్ని మానసికంగా హింసించి వదిలేసి ఉండవచ్చు. ఈ మోసాలన్నీ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. నేను ఇంత మంచివాడిని అయినా నాకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని రోజూ తొలిచేస్తూ ఉంటుంది. ఈ కష్టాలు, ఈ మోసాల వల్ల ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్ని ఉన్నాయి. మొదటగా, ఆత్మవిశ్వాసం లోపించడం. సింహానికి ఆత్మవిశ్వాసమే బలం. కాని వరుస వైఫల్యాలు, పరాజయాలు, మోసాల వల్ల మీలో ఆ విశ్వాసం సనగిల్లింది. కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టాలంటే భయమేస్తోంది. ఇది కూడా విఫలమైతే ఎలా అనే సందేహం మిమ్మల్ని వెనక్కి లాగుతోంది. రెండవది, ఒంటరితనం. మీ చుట్టూ 100 మంది ఉన్నా మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీ బాధను, మీ ఆవేదనను ఎవరితో పంచుకోవాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కరువయ్యారు. పైగా మీ బలహీనతను బయటపెట్టడం మీ రాజసానికి విరుద్ధం. అందుకే ఆ బాధనంతా మీలోనే దాచుకుని లోలోపల కుమిలిపోతున్నారు. మూడవది, కోపం మరియు చిరాకు. మీలో సహనం నశిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా కోపం వస్తోంది. కుటుంబ సభ్యులమీద, స్నేహితులమీద, జీవిత భాగస్వామిమీద అనవసరంగా అరిచేస్తున్నారు. ఆ తర్వాత మీరే బాధపడుతున్నారు. కాని మీ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ ఈ రూపంలో బయటకు వస్తోంది. దీనివల్ల మీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. నాలుగవది, నిర్ణయాలు తీసుకోలేకపోవడం. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా, స్పష్టంగా నిర్ణయాలు తీసుకునే మీరు ఇప్పుడు ప్రతిదానికి గందరగోళానికి గురవుతున్నారు. ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేకపోతున్నారు. ఇది మీ కెరీర్ పైన, వ్యక్తిగత జీవితంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. అయితే సింహరాశివారు ఒక్క విషయం గుర్తుంచుకోండి. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం సూర్యుడు ఉదయించకమానడు. ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదు. శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు. ఆయన మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడు. మీలోని అహంకారాన్ని, గర్వాన్ని తగ్గించి మిమ్మల్ని మరింత వినశీలిగా, మరింత పరిణితి చెందిన వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. ఎవరు మీవాళ్ళో, ఎవరు పరాయివాళ్ళో మీకు స్పష్టంగా చూపిస్తున్నాడు. డబ్బు కంటే, అధికారం కంటే మానవ సంబంధాలు, నమ్మకం ఎంత ముఖ్యమో నేర్పిస్తున్నాడు. ఈ అగ్నిపరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత మీరు మునుపటి కంటే 1000 రెట్లు ప్రకాశవంతంగా వెలుగుతారు. అప్పుడు మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ కష్టకాలం నుంచి బయటపడటానికి మీరు కొన్ని విషయాలను పాటించాలి. ముందుగా, మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి కూడగట్టుకోండి. మీరు సింహం, గాయపడొచ్చు. కాని మీ రాజసం, మీ శక్తి ఎక్కడికి పోలేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రతిరోజూ ఉదయం అద్దంలో చూసుకుని, నేను శక్తిమంతుడిని, నేను ఏదైనా సాధించగలను అని మీకు మీరు చెప్పుకోండి. రెండవది, ఓపిక పట్టండి. పనులు ఆలస్యం అవుతున్నాయని నిరాశపడకండి. ఇది సహనానికి పరీక్ష. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి. మూడవది, ఆరోగ్యమీద శ్రద్ధ పెట్టండి. మంచి ఆహారం తీసుకోండి. రోజూ కొద్దిసేపు వ్యాయామం లేదా యోగా, ధ్యానం చేయండి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నాలుగవది, ఇప్పుడు గుడ్డిగా ఎవరిని నమ్మకండి. సహాయం చేయండి. కాని మీ పరిమితులు మీకు తెలిసి ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఐదవది, ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. మీకు నమ్మకమున్న దైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. కష్టాల్లో ఉన్నవారికి, పేదవారికి మీకు తోచినంత సహాయం చేయండి. చివరిగా ఒక్కటే మాట, సింహం గాయపడితే అది వెనక్కి తగ్గడానికి కాదు, మరింత శక్తితో ముందుకు దూకడానికి. మీరు ఇప్పుడు వెనక్కి తగ్గింది కూడా అంతే. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని వజ్రంలా తీర్చిదిద్దుతున్నాయి. త్వరలోనే మీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, మీ మంచితనానికి తగిన గుర్తింపు మీకు లభించే రోజు ఎంతో దూరంలో లేదు. మీ సింహాసనం మీకోసం ఎదురుచూస్తోంది. ధైర్యంగా ఉండండి. మీ సమయం రాబోతోంది. మీరు మళ్లీ రాజులా తలెత్తుకుని తిరిగే రోజు అతి సమీపంలోనే ఉంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. విజయమీదే. సింహరాశివారికి సెప్టెంబర్ 14, 15, 16 తేదీలకు సంబంధించిన గ్రహ సంచార ఫలితాలు వివరంగా తెలుసుకుందాము. సెప్టెంబర్ 14 ఆదివారం రోజు మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఉత్సాహం ప్రవహించబోతోంది. మీ వ్యక్తిత్వం ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. నలుగురిలో మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే మీలో మీకే తెలియని ఒకరకమైన అంతర్మథనం, ఒంటరితనం కూడా అనిపించవచ్చు. దీన్ని చూసి కంగారు పడకండి. ఇది మిమ్మల్ని మీకు మరింత దగ్గర చేయడానికి జరుగుతున్న ఒక మంచి పరిణామం. ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజు మీ మాటతీరు కాస్త సూటిగా, ఖరాఖండిగా ఉండే అవకాశముంది. మీ ఉద్దేశ్యం మంచిదే అయినా అవతలివారు దాన్ని అపార్థం చేసుకునే ప్రమాదముంది. కాబట్టి కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక, ప్రేమ చూపించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు కాస్త సర్దుకుపోవాల్సి రావచ్చు. మీ పిల్లల చదువు, వారి ప్రగతి గురించి శుభవార్తలు వింటారు. అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అని చెప్పాలి. మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారులు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. మీ పనితనం, మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా బాధ్యతల్లో మార్పు గురించి ఒక సానుకూలమైన సంకేతం అందవచ్చు. మీ సహోద్యోగుల నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఈ రోజు మీ దృష్టి మొత్తం మీ కెరీర్ మీదే ఉంటుంది. దానివల్ల మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసి వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో, పెట్టుబడుల విషయంలో మీరు చాలా చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార విస్తరణకు సంబంధించిన చర్చలు చేయడానికి ఇది మంచి రోజు. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు, భాగస్వాములతో మాట్లాడేటప్పుడు స్పష్టత పాటించడం ముఖ్యం. ఆర్థికంగా, డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశముంది. అలాగే కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఆర్థికంగా చూస్తే ఈ రోజు డబ్బు సంపాదన మీద మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. సంపాదన బాగుంటుంది. కానీ అదే సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. విలాసాల కోసం, సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశముంది. పొదుపు గురించి ఆలోచించడం చాలా అవసరం. ఎవరికీ అప్పు ఇవ్వడానికి గాని, హామీలు ఉండటానికి గాని ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యపరంగా మీమీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కొంచెం అలసటగా, నీరసంగా అనిపించవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్లీ బయటపడే సూచనలున్నాయి. ఆహారం విషయంలో, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్నపాటి యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక వివాహితుల జీవితంలో ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఏకాంతంగా గడపాలని, వారితో మీ మనస్సులోని మాటలు పంచుకోవాలని బలంగా అనిపిస్తుంది. కాని అదే సమయంలో చిన్న చిన్న విషయాలకే వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, సర్దుకుపోవడం ద్వారా మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన రోజు. ప్రేమికులకు ఈ రోజు కాస్త సవాలుగా ఉండవచ్చు. మీలో మీకు తెలియని ఒకరకమైన గందరగోళం వల్ల మీ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. అనవసరమైన అహంకారానికి పోకుండా ప్రేమగా మాట్లాడటం వల్ల సంబంధం నిలబడుతుంది. మొత్తమీద ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, కెరీర్లో ముందుకు నడిపిస్తూ, సంబంధాలలో ఓర్పును నేర్పించే రోజు. సెప్టెంబర్ 15 సోమవారం సింహరాశివారికి ఈ రోజు ఒక కొత్త ఉత్సాహాన్ని, అనూహ్యమైన లాభాలను తీసుకువచ్చే అద్భుతమైన రోజు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు మీ మనసు చాలా తేలికగా, ఆనందంగా ఉంటుంది. మీలో దాగి ఉన్న ధైర్యం, సాహసం బయటకు వస్తాయి. ఏదైనా సాధించగలను అనే నమ్మకం రెట్టింపు అవుతుంది. మీ స్నేహితులు, పెద్దలు, శ్రేయోభిలాషుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ, శక్తి ఉంటాయి. దీనివల్ల మీరు అందరినీ సులభంగా ఒప్పించగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. బంధువుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరే సమయం ఇది. జీతం పెంపు, ప్రమోషన్ వంటి శుభవార్తలు వింటారు. మీ పనులని సులభంగా, వేగంగా పూర్తవుతాయి. మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడకండి. మీ ధైర్యమే మిమ్మల్ని విజేతరాలకు చేరుస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మీ వెంటే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు బంగారు బాట అని చెప్పవచ్చు. ఊహించని లాభాలు, అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. మార్కెటింగ్, సోషల్ మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి విశేషమైన లాభాలుంటాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు కూడా ఫలవంతమవుతాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు తిరుగుండదు. డబ్బు అనేక మార్గాల నుంచి వచ్చి మీ చేతిలో పడుతుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అద్భుతమైన రాబడి వస్తుంది. లాటరీలు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా కొంతమందికి ధనలాభం కలిగే అవకాశముంది. స్నేహితుల ద్వారా లేదా పెద్ద సోదరుల ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం అందవచ్చు. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. మీలో శక్తి సామర్థ్యాలు ఉప్పొంగుతాయి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అకస్మాత్తుగా వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం అప్రమత్తత అవసరం. వివాహితులకు ఈ రోజు ఎంతో మధురంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. మీ భాగస్వామి నుంచి మీకు మంచి సలహాలు, మద్దతు లభిస్తాయి. ఇది మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. విద్యార్థులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీ జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి పెరుగుతాయి. గురువుల నుంచి, పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచడానికి, మీ సంబంధాన్ని తదుపరి దశకి తీసుకువెళ్లడానికి ఇది మంచి రోజు. కలిసి ప్రయాణాలు చేయడం, సంతోషంగా గడపడం వంటివి చేస్తారు. మొత్తమీద ఈ రోజు మీ కోరికలను నెరవేర్చి, లాభాలను అందించి, సంబంధాలను బలపరిచే ఒక అద్భుతమైన రోజు. సెప్టెంబర్ 16 మంగళవారం. సింహరాశివారికి ఈ రోజు కూడా నిన్నటి సానుకూల శక్తి కొనసాగుతుంది. మీలో ధైర్యం, పరాక్రమం వెల్లువెత్తుతాయి. మీరు అనుకున్న పనులను ఎంతో పట్టుదలతో, ధైర్యంగా పూర్తి చేస్తారు. మీ మనసులో ఉన్న ఆలోచనలను, ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన సమయం. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేదా దగ్గరి బంధువులకు మీరు ఒక మార్గదర్శిగా నిలుస్తారు. వారికి అవసరమైన సహాయాన్ని, సలహాలను అందిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటివల్ల మీకు మేలు జరుగుతుంది. మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రచన, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ ధైర్యసాహసాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు. కొత్త బాధ్యతలను స్వీకరించి, వాటిని విజయవంతంగా పూర్తిచేసి అందరి మన్ననలను పొందుతారు. మీ సహోద్యోగులను కూడా మీరు ముందుండి నడిపిస్తారు. మీ శక్తి, ఉత్సాహం అందరికీ స్ఫూర్తినిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. మీ పెద్దల నుంచి, స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడటానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మీకు దీర్ఘకాలంలో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. భాగస్వాములతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు వారికి నచ్చుతాయి. ఆర్థికంగా లాభాల ప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు మీ చేతికి అందుతుంది. మీ కోరికలు, అవసరాలు సులభంగా తీరతాయి. ఆర్థికంగా ఈ రోజు కూడా చాలా బలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు కొత్త మార్గాల ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశముంది. మీ స్నేహితుల నెట్వర్క్ ద్వారా మీకు ఆర్థికంగా లాభం చేకూరవచ్చు. అయితే ఎంత సంపాదించినా శని ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు లేదా అడ్డంకులు వచ్చే అవకాశముంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డబ్బును ఖర్చు చేయడం మంచిది. ఆరోగ్యపరంగా మీరు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. అయితే అతి ధైర్యంతో ప్రమాదకరమైన పనులు చేయవద్దు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి గాయాలయ్యే సూచనలున్నాయి. వివాహిత జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం చాలా బలంగా ఉంటుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ భాగస్వామి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మరింత మేలు జరుగుతుంది. ఇద్దరి మధ్య మంచి అవగాహన, ప్రేమ ఉంటాయి. విద్యార్థులు తమ చదువులో రాణిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రీడలు, ఇతర కళలలో కూడా వారు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. వారి కృషికి తగిన ఫలితం దక్కుతుంది. ప్రేమికులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను, మీ భావాలను ధైర్యంగా వ్యక్తపరుస్తారు. మీ సంబంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. ఈ రోజు మీ ధైర్యమే మీకు ఆయుధం. దాన్ని సరిగా ఉపయోగించుకుని మీ కలలను సాకారం చేసుకోవడానికి ముందుకు సాగండి. విజయం తప్పకుండా మీదే. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.